3 మాటల ముఖ్యమంత్రి 40 ఏండ్లకు మీదనే రాజకీయ అనుభవం మామకెంచి వారసత్వం వచ్చిన సైకిల్ పార్టీని వంటి చేత్తోని నడిపించుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు సారు. అట్లా ఏపీల గిలాస పార్టీలు పువ్వు పార్టీలతోని గుంపుగట్టి మళ్ళోసారి అధికారంలోకి వచ్చిండు. అట్లా 4గోసారి చంద్రాల సారు ప్రమాణ స్వీకారం చేసేటందుకు అన్ని తయారు చేస్తుర్రట. ఇక పనులు ఎట్లెట్లయితున్నాయో ఒక్కసారి అరుసుకునిద్దాం పారి. ఏపీలో మల్లోపాలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు చంద్రాల సార్ తయారైతుండు. గన్నవరం పక్క పాయింట్ ఉన్న కేసరాపల్లిలో జోరుగా నడుస్తున్నాయి పనులు. లారీల కొద్దిగా సామాన్లు తెప్పించారు, బల్లాలు వేపిస్తున్నారు, స్టేజ్ కట్టిస్తున్నారు. బయటి రాష్ట్రాలకేంచి గాలి మోటార్లు ఎక్కొచ్చేటోళ్లకు తక్లీఫ్లు ఉండొద్దని ఇగో ఇట్ట విమానాల స్టేషన్ కు దగ్గరలోనే ప్రమాణ స్వీకారం కార్యం పెట్టుకున్నారట. అందుకనే పనులు రువ్వడి మీద చేస్తున్నారు అధికారులు. ఈ కార్యానికి సెంటర్ కేంచి ప్రధాని మోదీ సార్ కూడా వస్తారట. ఇగిటు ఈ నెల 12వ తారీఖు నాడు పొద్దుటిల్లి 11:27 ముహూర్తం పెట్టిల్లట ఆయవార్లు చంద్రాల సారు ప్రమాణ స్వీకారం కార్యానికి. గా ముహూర్తం అటువంటి ముహూర్తం కాదట నుళ్ళు, అత్యంత అద్భుతమైన ముహూర్తం అట. రేపు 12వ తారీఖు బహుశా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఆగనాట చంద్రాలు సారు ప్రమాణ స్వీకారం చేసేటి ముహూర్తం దివ్యమైన ముహూర్తం అట. ఇక అనుకున్నది అనుకున్నట్టే అయ్యి గదే ముహూర్తానికి చంద్రాలు సారు ప్రమాణ స్వీకారం ఓడిస్తే ఈ 5 ఏళ్లు సారు పాలన ఏ తక్లీఫ్ లేకుండా సాగుతుంది అన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇక ఇదిట్టుంటే ఓ రోజు ప్రమాణ స్వీకారం కార్యానికి పనులు ఎట్టెట్టయితున్నాయి అనేది ఓ కంట కనిపెట్టుకుంటేనే ఇంకో రోజు ఆయన సర్కార్ల కొత్తగా మంత్రుల్ని ఎవరెవరిని చేయాలనేది లెక్కలేసుకుంటుండట చంద్రాలు సారు. ప్రమాణ స్వీకారం కంటే ముందుగానే గుంపును తయారు చేసుకోవాలనుకుంటుండట. మరి చూడాలి ఏమైతుంది అనేదిగా.